నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రంజాన్ పర్వదినం సందర్భంగా రంజాన్ ప్రార్థనలు గూడూరు పట్టణంలో ఈద్గా వద్ద ఉదయం 8:30 జామియా మసీద్ వద్ద ఉదయం 9:30 షాదీ మంజిల్లో ఉదయం 10 జరిగేలా జామియా మసీద్ కమిటీ నిర్ణయం తీసుకుందని కమిటీ సభ్యులు అజీజ్ తెలిపారు. గూడూరు పట్టణంలోని జామియా మసీదులో మసీదు కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి రంజాన్ ప్రార్థనల యొక్క వివరాలు వెల్లడించారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। जामिया मस्जिद की कमेटी की तरफ से ये ऐलान हो रहा है, ईद का चाँद दिखने के बाद इंशाअल्लाह ईद की नमाज ईदगाह में ठीक 8:30 बजे पढ़ी जाएगी पहली नमाज, और दूसरी नमाज जामिया मस्जिद में ठीक 9:30 बजे पढ़ी जाएगी, और तीसरी नमाज शादी मंजिल में ठीक 10 बजे पढ़ी जाएगी इंशाअल्लाह। आप तमाम हजरात कम से कम आधा घंटा पहले तैयार होकर ईदगाह और मस्जिद पहुंचने की फ़िक्र करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अभी जो उर्दू में हमारे कमरू हाफिज़ साहब बताए थे, उसे मैं तेलुगु में बोलता हूँ। गूडूरु पट्टण जामिया मस्जिद कमिटी तरफुन ఈ ప్రకటన చేస్తున్నాము. రాబోయే అమావాస్య దాటిన తర్వాత నెలవంక కనిపించిన తర్వాత రంజాన్ నమాజ్ వేళలు ఈ విధంగా జామియా కమిటీ వారు నిర్ణయించినారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారము నెలవంక అవపడిన తర్వాత మొదటి నమాజు ఈద్గాలో ఉదయం 8:30కు జరపబడును. రెండవ నమాజు 9:30కు జామియా మస్జిద్ నందు జరపబడును. మూడవ నమాజు 10 గంటలకు షాదీ మందిరంలో జరపబడును. గూడూరు నియోజకవర్గ ప్రజలు మొత్తం ఈ టైమింగ్ ప్రకారము ఒక అరగంట ముందు తమ తమ మసీదుల దగ్గర ఈద్గా దగ్గర షాదీ మస్జిద్ చేరుకొని ప్రతి ఒక్కరూ నమాజులో పాల్గొని దేవుడి కృపకు పాత్రలు కాకుండా ఆశిస్తూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. రోటరీ క్లబ్ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రాజా తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గూడూరు రోటరీ క్లబ్ శాఖ వారు 2 గ్లీజర్లను అందజేశారు. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాన్పుల వార్డులో పురిటి బిడ్డలకు స్నానం చేయించేందుకు వేడి నీరు అవసరమవుతుంది. వేడి నీటిని తయారు చేసుకునేందుకు గ్లీజర్లు ఉపయోగపడతాయి. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అధికారులు గూడూరు రోటరీ క్లబ్ వారిని కోరడంతో గూడూరు రోటరీ క్లబ్ వారు 2 గ్లీజర్లను ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా మాట్లాడుతూ రోటరీ క్లబ్ గూడూరు శాఖ ఆసుపత్రిలో అనేక పరికరాలను అందించారని, అందుకు సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. పర్లేదు సార్. మన రోటరీ క్లబ్ మెంబర్స్, రోటరీ క్లబ్ రోటరీ డిస్ట్రిక్ట్ 3160 కరెక్టేనా? ఒకప్పుడు వచ్చిందండి 3160 వారి సౌజన్యంతో
తర్వాత శివరామరెడ్డి, గుజరాల శివరామరెడ్డి గారు మనకి మన కానుకల వార్డులో చిన్నపిల్లలు న్యూ బార్న్స్ ఉంటారు కదా, తర్వాత చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి వేడి నీళ్ళు అవసరం పడుతుంది. దానికి ఒక 2 గీజర్లు, వీనస్ గీజర్స్, మోడల్ వీనస్ మనకి డొనేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి రోటరీ క్లబ్ మెంబర్స్ని మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్ కృషిగా తీసుకొని అవసరమని చెప్పడం వల్లనే మేము రోటరీ క్లబ్ని సంప్రదించడం, మౌల బ్లడ్ బ్యాంకు దాన్ని బాగా ఫాలో అయ్యి వారి దగ్గర నుంచి ఎక్కించేటటువంటి అవకాశం జరిగింది. సో అందరికీ నేను రోటరీ క్లబ్ అందరూ మా ఆసుపత్రి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. మీరు ఇచ్చింది దీన్ని సద్వినియోగపరిచి పిల్లలకి వేడి నీళ్ళు అవసరమయ్యేటట్టుగా ఎప్పుడు ఇంటరప్షన్ లేకుండా ఉండేటట్టుగా మేము కృషి చేస్తాము. తర్వాత ఇంకొక చిన్న ఈ రోటరీ క్లబ్ నుంచి ఇంకో రిక్వెస్ట్, ఒక 10 ఫ్యాన్లు మీరు ముఖ్యంగా మాకు గర్భవతులు ఈ వార్డ్స్లో కొన్ని డిఫెక్ట్ ఉంది, ఒక 10 ఫ్యాన్లు కూడా మీరు మాకు స్పాన్సర్ చేస్తే మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రోటరీ క్లబ్. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ఎంపిక చేసిన పేదలైన ముస్లిం కుటుంబాలకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రగతి సేవా సంస్థ పట్టణ పరిధిలోని పలువురు దాతల సహకారంతో ఎంపిక చేసిన పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో బుధవారం బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు, దాతలు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే పంపించే గోంగూరి వాడ గోంగూరి వాడ ఎవరు అక్కడ మళ్ళీ చేస్తా ప్రోగ్రామ్ చేస్తా. ఇంటికి సుభానాలు వచ్చారా? చంద్రన్న సుభానాలు వచ్చారా? తీసుకోండి రమ్మారా. రా 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 పక్కన నిలబడి వచ్చేమ్మా వచ్చేయి. మీ లేకపోతే మేమన్నా పట్టుకుంటాం.
మనకి నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ముందుగా 24 గంటల్లో రంజాన్ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్న మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలమ్మ. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థ గత 5 ఏళ్ల నుంచి ఇది 5వ సంవత్సరం ఈ ఒక రంజాన్ తోపాలని మనం ఇస్తూ వస్తున్నాం. లాక్డౌన్లో కూడా కష్టమైనా కూడా ఈ ప్రోగ్రాంలు అయితే మాత్రం ఆపలా. ఏ ప్రోగ్రామ్స్ ఆపినా కూడా ఈ ఒక రంజాన్ మాసంలో మాత్రం ఖచ్చితంగా 3 తపాలు 1 టౌన్లో ఒక రంజాన్ తోప మా లలిత బ్రాండ్ వాళ్ళ సహకారంతో ఒక 60 మందికి మంచి పలసరుకులు ఇవ్వగలిగాం. అదేవిధంగా 2 టౌన్లో 2వ తోప మా తమ్ముడు మా కుటుంబ సభ్యుడైన మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో రైలవతల ఒక రంజాన్ తోప ఇవ్వగలిగినాం. ఇద్దరికి కలిపి ఈరోజు అంటే రేపు ఉదయాన్నే మనం పండుగ చేసుకుంటాం కాబట్టి ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా మనం అందరికీ ఒక మంచి అందులో మీకు అందరికీ తెలిసి ఒక కోడిని ఇస్తున్నాం. ఆ కోడి కూడా ఇప్పుడు 320 రూపాయలు అయింది ఒక కేజీ. ఒక కోడి మనకు 500 రూపాయలు పడింది ఒక కోడి. అందుచేతన ఎంత కష్ట స్థాయిమైనా కూడా ప్రగతి సేవా సంస్థ ఎక్కడ వెనక్కి వెళ్ళాల. గూడూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మహిళలచే సామూహిక కుంకుమ మరియు సువర్ణ పుష్ప పూజ ఘనంగా నిర్వహించారు. అలాగే బొడ్డు చౌకు శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి మాడవీధి ఉత్సవం బాలాజీనగర్ తూర్పు వీధి మీదుగా ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ओम देवाय नमः ओम अक्षरकिन्नर सेविताय नमः ओम गंगासुताय नमः ओम गणाधीशाय नमः ओम गंभीरनाथाय नमः अक्षताय नमः ओम अभिष्टवरदाय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्तरूप ओम पुष्टि नमः ओम पुष्कराक्षय नमः ओम अकरकन्यै नमः ओम अकरपूजाय नमः ओम अपाकृताय नमः ओम सत्यधर्मण्ये नमः ओम सत्ये नमः ओम विशिष्टाय नमः ओम मणिकण्ठमेखलाय नमः ओम समस्तदेवमूर्तये नमः ओम सहिष्णाय नमः ओम ब्रह्मविद्याय नमः ओम ते नमः ओम जितमन्मदाय नमः ओम ऐश्वर्यकारणाय नमः ओम संतोषदाय नमः ओम विश्वरक्षाय नमः ओम पराजिताय नमः ओम समस्त जगन्नाथाय नमः ओम सर्वेश्वरदायकाय नमः ओम श्री महागणाधिपते नमयामि ओम श्री महागणाधिपते नमः ओम शिवाय नमः ओम महालक्ष्मी नमः ओम महागौरी नमः ओम चेतिकाय नमः लोकेशाय नमः ओम सर्वकलप्रदाय ओम निर्गुणाय नमः ओम निरंतराय नमः ओम सर्वकंडिताय नमः ओम सर्वलोकप्रियाय ओम दैवमात्रे नमः ओम मनीषाय नमः ओम विद्यावासी नमः ओम तेजोवती नमः ओम महामात्रे नमः ओम గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు భక్తుల రామనామ స్మరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. అలాగే చాత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పల్లకి సేవ వైభవంగా సాగింది.
राजराजेश्वरी माता जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की श्री राजराजेश्वरी माता की श्री राजराजेश्वरी माता की श्री राजराजेश्वरी माता की తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పూల రకాల పుష్పాలు, విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించి తప్పట్లు, వీరతాళ్లు, గొల్లల వేడుకలతో పట్టణ పురవీధుల్లో శ్రీ గంగమ్మ తల్లి గ్రామోత్సవం వైభవంగా సాగింది. పట్టణ ప్రజలు అమ్మవారి గ్రామోత్సవంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని దిగువ వీరారెడ్డిపల్లిలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా గూడూరు రెండో పట్టణ పరిధిలోని దిగువ వీరారెడ్డిపల్లిలో ఉన్న
శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించి పలు రకాల పుష్పాలతో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారిని విశేషంగా అలంకరించి ట్రాక్టర్ పై నిలిపి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కేరళ బ్యాండ్, తెనాలి బ్యాండ్, తీర్మార తప్పెట్లు, యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉన్న పొన్నాలూరు వీర రాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాల మరియు సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో భాగంగా చిన్నారులచే ఏర్పాటు చేసిన భరతనాట్యం పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాబట్టి ఫోటో తీసుకొని బ్యాగ్ కూర్చుంటే ఈ ప్రోగ్రామ్ నృత్య ప్రదర్శన ప్రతి అందరూ చివరి వరకు చూడాలి కదమ్మా. లక్ష్మీ సరస్వతి సంవాదం సుహర్షిని గాయత్రి. వినవే
ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.